మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ది కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ది రేర్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ చేంజర్ సినిమాకి దిల్ రాజు పెట్టింది దాదాపు 500 కోట్ల బడ్జెట్. అందులో జస్ట్ పాటలకే 75 కోట్ల ఖర్చు. ఓ పక్క జనాల్లో భారీ హైప్, ఇంకో పక్క ఫ్యాన్స్ లో ఉంది ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్. కట్ చేస్తే ఈ సినిమా రిలీజ్ అయింది ఇప్పుడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? డైరెక్టర్ గా శంకర్ తన గేమ్ చేంజర్ తో బౌన్స్ బ్యాక్ అయ్యారా లేదా? దిల్ రాజు మళ్ళీ రికార్డ్ లెవెల్ హిట్ సినిమాను డెలివరీ చేశారా లేదా? RRR తర్వాత చరణ్ మరో ఎవర్ గ్రీన్ హిట్ కొట్టినట్టేనా? ఈ ఫుల్ రివ్యూలో తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్తే ఐఏఎస్ రామ్ నందన్ అలియాస్ రామ్ చరణ్ స్ట్రిక్ట్ కలెక్టర్. ప్రతిదీ రూల్ ప్రకారం చేస్తుంటాడు. తన పరిధిలో ఏ తప్పు జరిగినా ఒప్పుకోడు. అలాంటి ఐఏఎస్ వైజాగ్ వచ్చిన తర్వాత సిటీని క్లీన్ చేసే పనిలో పడతాడు. అలాంటి వాడికి ముఖ్యమంత్రి సత్యమూర్తి అలియాస్ శ్రీకాంత్ కొడుకు బొబ్బిలి మోపిదేవి అలియాస్ ఎస్జే సూర్యతో అనుకోని శత్రుత్వం ఏర్పడుతుంది. తన ప్రతి పనికి అడ్డొస్తున్న ఐఏఎస్ రామ్ నందన్ అడ్డు తొలగించుకోవాలని అనుకుంటాడు మోపిదేవి. అదే సమయంలో సత్యమూర్తి చనిపోతాడు. ఆయన చనిపోతూ తన వారసత్వం ఎవరికి ఇవ్వాలో చెప్తాడు. ఇదే సమయంలో తన తండ్రి అప్పన్న అలియాస్ రామ్ చరణ్ గురించి, అమ్మ గురించి కొన్ని నిజాలు తెలుసుకుంటాడు రామ్ నందన్. సరిగ్గా అదే సమయంలో రాష్ట్రంలో ఎన్నికలు కూడా వస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు రామ్ జీవితంలోకి దీపిక అలియాస్ కియారా అద్వానీ ఎలా వచ్చింది అనేదే మిగిలిన కథ. ఇక గేమ్ చేంజర్ సినిమా గురించి శంకర్ ముందు నుంచి ఒకటే మాట చెప్తున్నాడు. ఇది ఇప్పటి వరకు చూడని కొత్త కథ కాదు, కానీ స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని. తెలుగులో చాలా రోజుల తర్వాత వచ్చిన పక్కా పొలిటికల్ ఎంటర్టైనర్ గేమ్ చేంజర్. ఈ సినిమాకు శంకర్ మార్క్ స్క్రీన్ ప్లే అడిషనల్ అట్రాక్షన్. కార్తీక్ సుబ్బరాజ్ అందించిన కథకు తనదైన శైలిలో చాలా మెరుగులు దిద్దాడు అని స్క్రీన్ మీద చూస్తే అర్థమవుతుంది. గేమ్ చేంజర్ సినిమాలో మేజర్ హైలైట్ పాటలు, గ్రాండియర్. సినిమా మొదలైన 20 నిమిషాల్లోపే మెయిన్ కథలోకి వెళ్ళిపోయాడు శంకర్. ఎక్కడా టైం వేస్ట్ చేయకుండా తన స్క్రీన్ ప్లే మ్యాజిక్ మొదలు పెట్టాడు. టిపికల్ శంకర్ సినిమాలో కనిపించే సామాజిక దృక్పథం ఉన్న సన్నివేశాలు ఈ సినిమాలో కూడా చాలానే ఉన్నాయి. దానికే కమర్షియల్ అంశాలు జోడించాడు శంకర్. ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్ గా రామ్ చరణ్ ఎంట్రీ, ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే కథ వేగంగా జరుగుతున్న సమయంలో కియారా అద్వానీ చరణ్ మధ్య వచ్చే సన్నివేశాలు కాస్త నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తాయి. ప్రీ ఇంటర్వెల్ సన్నివేశం నుంచి గేమ్ చేంజర్ స్వరూపం మారిపోయింది. అప్పన్న క్యారెక్టర్ వచ్చిన తర్వాత కథలో మరింత వేగం పుంజుకుంది. ముఖ్యంగా చరణ్, ఎస్జే సూర్య మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. తన సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఎమోషనల్ గా వర్కౌట్ చేయడం శంకర్ అలవాటు. గేమ్ చేంజర్ సినిమాలోనూ ఇదే చేశారు శంకర్. అప్పన్న ఎపిసోడ్ ఎక్కడ ముగించాలో కరెక్ట్ గా అక్కడ ముగించాడు దర్శకుడు. అప్పన్న పాత్రను తీర్చిదిద్దిన విధానం కూడా బానే ఉంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తర్వాత మళ్ళీ మెయిన్ స్టోరీలోకి వచ్చేసాడు శంకర్. చరణ్, సూర్య మధ్య వచ్చే టిట్ ఫర్ టాట్ ఎపిసోడ్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. క్లైమాక్స్ ఎందుకో కాస్త వీక్ గా ముగించాడు అనిపించింది. ఇక రామ్ చరణ్ అద్భుతంగా నటించాడు. ఇటు ఐఏఎస్ రామ్ నందన్ గా, అటు అప్పన్నగా రెండు పాత్రల్లోనూ చాలా బాగా నటించాడు చరణ్. ఎమోషనల్ సన్నివేశాలు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు మెగా వారసుడు. ఇక అంజలి కూడా ఉన్నంతసేపు అద్భుతంగా నటించింది. కియారా అద్వానీ పర్లేదు. ఎస్జే సూర్య ఈ సినిమాకు మరో ప్రధానమైన బలం. మోపిదేవి పాత్రకు ప్రాణం పోశాడు సూర్య. శ్రీకాంత్, సునీల్, జయరామ్, నాజర్ ఇలా సీనియర్ నటులు అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. తమన్ గేమ్ చేంజర్ సినిమాకు మంచి సంగీతం అందించాడు. పాటల కంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. తిరు అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. శంకర్ ఏదైతే విజువలైజ్ చేశాడో అది స్క్రీన్ మీద కనిపించింది. ఎడిటర్ రూబెన్ వర్క్ బాగుంది. సినిమా నిడివి గురించి ఇంకాస్త ఆలోచించి ఉంటే బాగుండేది, కానీ అక్కడ దర్శకుడు శంకర్ కాబట్టి డిస్కషన్ కు చోటు ఉండదు. అక్కడికి నానా హైరాణ పాటను సినిమా నుంచే తీసేశారు. కార్తీక్ సుబ్బరాజ్ అందించిన కథ రొటీన్ గానే ఉన్నా దానికి శంకర్ అందించిన ట్రీట్మెంట్ మాత్రం బాగుంది. చివరగా నిర్మాత దిల్ రాజు ఖర్చుకు వెనకాడకుండా బడ్జెట్ పెట్టడం కూడా కనిపిస్తుంది. ఇక ఓవరాల్ గా గేమ్ చేంజర్ గురించి చెప్పాలంటే మాత్రం ఇదో ఇంట్రెస్టింగ్ పొలిటికల్ గేమ్.